అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఇంట్లో కూడా మీరు అడిగి చూడండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చాలా టెన్షన్ లో ఉన్నాను అని ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు అవుతుందంటే వారు నమాజ్ యొక్క పాబంద్ అవ్వకపోవడం వల్ల, అంటే 5 పూటలు నమాజ్ చేయకపోవడం వల్ల అల్లా సుబ్హానహు తఆలా వాళ్ళ జీవితాల్లో పరేషాని అనేది నింపేస్తాడు. అయితే ఒక హదీస్ అబూ హురైరా రజియల్లాహు తఆలా కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మనిషి పడుకునేటప్పుడు శైతాను వాడికి 3 ముళ్ళు వేస్తుందట. అయితే ఒక ముడి ఆ వ్యక్తి ఫజర్ నమాజ్ లేచినప్పుడు ఒక ముడి ఊడిపోతుంది, అతను వజు చేసినప్పుడు 2వ ముడి ఊడిపోతుంది, అతను నమాజ్ కి నిల్చునేటప్పుడు 3వ ముడి కూడా ఊడిపోతుందంట. చూడండి, మరి నమాజ్ చేయకుండా శైతాన్ మన్ని ఎన్ని విధాలుగా బంధిస్తుందో. దాని మాట వినకుండా, అంటే శైతాన్ యొక్క మాట వినకుండా మీ నమాజులు మీరు చేస్తూ ఉండండి. ప్రతి పరేషాన్ నుంచి దూరంగా ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.